గత 3-4 రోజుల నుంచి మనకి మళ్ళీ తెలంగాణలో టెంపరేచర్లు పెరగడం స్టార్ట్ అయింది. అయితే నిన్న కొంచెం మళ్ళీ విండ్ డైరెక్షన్స్ మార్పుల వల్ల మొన్నటి నుంచి నిన్నకి మళ్ళీ ఒక 1 డిగ్రీ వరకు వివిధ ప్రాంతాల్లో టెంపరేచర్ తగ్గడం కూడా జరిగింది. అయితే ఈ రోజు నుంచి మళ్ళీ గ్రాడ్యువల్గా రైజ్ ఉండే అవకాశం ఉంది. రోజు 1.5 డిగ్రీస్ రైజు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉండే అవకాశం ఉంది. సో మనకి చూసినట్టయితే నార్త్ తెలంగాణలో అంతా కూడా ఆరెంజ్ అలర్ట్, అలాగే ఈ ఉమ్మడి మహబూబ్ నగర్ ప్రాంతంలో కూడా ఆరెంజ్ అలర్ట్ ఉంది. ఇక్కడ 41 నుంచి 44 డిగ్రీల వరకు టెంపరేచర్ ఉండే అవకాశం ఉంది. రేపు కూడా మనకి కొన్ని పశ్చిమ జిల్లాలు కూడా ఇందులో జాయిన్ అయితే ఎల్లుండి నుంచి హైదరాబాద్లో కూడా మనకి 3 జిల్లాల్లోనూ 41 డిగ్రీలు పైబడి టెంపరేచర్లు ఉండే అవకాశం ఉంది. 5వ రోజు చూసినట్టయితే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ కూడా 41 పైబడి మనకి టెంపరేచర్లు ఉండే అవకాశం ఉంది. నార్త్ తెలంగాణలో అయితే 44 డిగ్రీల పైగా టెంపరేచర్లు ఉండే అవకాశం కూడా ఉంది. సో ప్రజెంట్ ఎక్కడ అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి సార్, ఎక్కడ తక్కువగా నమోదవుతున్నాయి? ఉత్తర తెలంగాణ ప్రాంతంలోనే మనకి ప్రస్తుతం హయ్యెస్ట్ టెంపరేచర్లు ఆదిలాబాద్లో నిన్న 42.3, అలాగే నిజామాబాద్లో 41.8, 42 డిగ్రీలు జగిత్యాల ప్రాంతంలోనూ ఈ రకంగా అరౌండ్ 41 నుంచి 43 డిగ్రీల వరకు ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఉన్నాయి. మన సిటీలో నిన్న 1 డిగ్రీ తగ్గింది, 38.5 డిగ్రీలు ఉన్నప్పటికీ ఈరోజు మళ్ళీ 39.5, 40 డిగ్రీల వరకు ఈరోజు ఉండే అవకాశం ఉంది.